మేడం, ఇప్పుడు మీరు జనరల్ స్టడీస్ విభాగము మరియు మీ యొక్క ఎగ్జామ్ అనేది మొత్తం 2 రకాలుగా ఉంటుంది కదా! అయితే మీ సబ్జెక్ట్ అనేది. అయితే మీ సబ్జెక్ట్ అనేది మీరు గతంలో బోధన చేసిన గురుకుల ఎగ్జామ్‌లో గురుకుల ఎగ్జామ్‌లో గూడా ఉండెనా? మరియు గురుకుల పాఠశాలలో మీ యొక్క కెమిస్ట్రీ సబ్జెక్ట్‌ని బోధించేవారా? మీకు సబ్జెక్ట్‌ని అవలీలగా అంటే మీరు నాకు తెలిసి ఒక్కరోజు గూడా చదవలేరండి సెల్ఫ్‌గా ప్రత్యేకంగా ప్రిపరేషన్ కోసం. అయినా సరే వచ్చింది. అది కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ వల్లనే మీరు సాధించారు. దట్ టూ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద మీకు ప్రత్యేకంగా పట్టు ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు ఒకసారి మీ సబ్జెక్ట్ విషయం గురించి చెప్పండి. అవునండి. అయితే జనరల్ జేఎల్ ఎగ్జామ్‌లో మనకి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 ఈజ్ జనరల్ స్టడీస్. అది జనరల్ స్టడీస్ అనేది చాలా కాంప్లెక్స్ సిలబస్ అది. ఇట్స్ అన్ అమాల్గమేషన్ ఆఫ్ నియర్లీ మోర్ దాన్ 10 డిఫరెంట్ సబ్జెక్ట్స్. దాని తర్వాత మనకి పేపర్ 2 వచ్చేసి మన కన్సర్న్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ అనేది సిన్స్ నా పీజీ కంప్లీట్ అయినప్పటి నుండి నేను ఖాళీగా ఒక క్షణం కూడా లేను. డిగ్రీ కాలేజ్లో టీచ్ చేయడము, దాని తర్వాత కంటిన్యూగా ట్యూషన్స్ చెప్పడము, అండ్ తర్వాత గురుకుల జేఎల్ కూడా నాకు వచ్చింది. అది కూడా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ టీచ్ చేయడము, దానివల్ల నాకు సబ్జెక్టు గురించి అంత ప్రాబ్లం ఏం కాలేదు. బట్ ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ వచ్చేసి అదొక సుదీర్ఘమైన ప్రయాణం అని చెప్పాలి. ఎందుకంటే ఇంతకన్నా ముందు వచ్చిన నోటిఫికేషన్ జేఎల్ నోటిఫికేషన్ అప్పుడు ఆ జనరల్ స్టడీస్ వల్లనే నాకు ఆ జాబ్ మిస్ అయింది. అక్కడ అంటే అవగాహన లేనందుకు. సో జనరల్ స్టడీస్ ఇంత ఇంపార్టెంటా అని నాకు అర్థమైంది. మళ్ళీ నేను ఇదొక సుదీర్ఘమైన ప్రయాణం. ఎందుకంటే మీరు గ్రూప్ 2 కోసం యాక్చువల్‌గా గ్రూప్ 1 సాధిద్దామని జెప్పేసి వచ్చి వెంటనే గ్రూప్ 2 రావడం వల్ల గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అయ్యారు. అవునండి. మళ్ళీ గ్రూప్ 2 ఇంటర్వ్యూ వరకెళ్ళడం నిజంగా మన ఇన్‌స్టిట్యూట్ నుండి మీరందరూ వెళ్ళిన దాంట్లో మీరుండడం నేను అప్పుడే చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఈ విధంగా మీకు దేవుడు ఇటువైపు విద్యార్థులకు సేవ చేయాలని చెప్పేసి ఇటువైపు పంపుంటాడు. అవును. లక్ష్మీ నరసింహ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అప్పుడు నేను 2015, 16 ఆ టైంలో నేను గ్రూప్ 2కి ప్రిపేర్ కావడానికి అక్కడ జాయిన్ అయినాను. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి. అందరినీ వదిలిపెట్టి సిటీకి వెళ్ళలేని స్థితి ఉంది అప్పటికి. సో మనకి చాలా మంచి రీజనబుల్ ఫీజు తీసుకొని దాని డైరెక్టరు మనకి కోచింగ్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ నేను సంపాదించుకున్న జనరల్ స్టడీస్ నాకు ఇక్కడ ఉపయోగపడ్డదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే జనరల్ స్టడీస్ అనేది ఒక్క రోజులో మనం పర్ఫెక్ట్ కాలేము. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ కాబట్టి కంటిన్యూగా చదవడము, అప్డేటెడ్ ఉండడము అది చాలా నాకు హెల్ప్ఫుల్ ఉందని నేను నమ్ముతున్నాను. సో ఖచ్చితంగా అప్పుడు నేర్చుకున్న జనరల్ స్టడీస్ ఇప్పుడు అప్డేట్ చేసుకోవడం వల్ల పేపర్ 1 కూడా నేను ఈజీగా గెట్ ఆన్ కాగలిగిన. అండ్ పేపర్ 1 అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ వన్ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ హిజ్ ఓన్ సబ్జెక్ట్. Yes, yes. కానీ పేపర్ 1 మాత్రమే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. సో ఇట్లా నాకు ఇట్ వాజ్ రియల్లీ ఫెచ్చింగ్ ఫర్ మీ. ఎస్ మేడం. అయితే జనరల్ స్టడీస్‌లో అంటే మీరు జనరల్ స్టడీస్‌ని పైన ఆల్ ఇన్ వన్ ఒక బుక్ తీసుకొని చదివితే కుదురుతుందంటారా? మీ అభిప్రాయం ఏంటి? అలా చదివితే కుదరదు. ఎందుకంటే ఐ ఆల్రెడీ టోల్డ్ ఇట్స్ అన్ అమాల్గమేషన్ ఆఫ్ మోర్ దెన్ 10 డిఫరెంట్ సబ్జెక్ట్స్. దానికి కూడా ఇటీవల జనరల్ స్టడీస్ ఆల్ ఇన్ వన్ అని వస్తుంది. కానీ నాకు తెలిసి అందులో అంత కంప్రెహెన్సివ్‌గా ఉండకపోవచ్చు. అవును, పర్ఫెక్షన్ అయితే ఉండదు. సో ఇప్పుడు మనకు బుక్స్ ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క బుక్ తీసుకొని మనం చాలా డీటెయిల్డ్గా ప్రిపేర్ అయితే మనకు చాలా పట్టు అనేది వస్తుంది సబ్జెక్ట్ మీద. అప్పుడు ఖచ్చితంగా మనం 150 మార్క్స్కి 100+ నియర్లీ 120 వరకు కూడా స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో సిలబస్ చూసుకొని ఒక్కొక్క టాపిక్ని మనం ఆ బుక్ వైజ్గా ప్రిపేర్ అయితే బెటర్ అని నా అభిప్రాయం. అవును మేడం. అయితే 2015, 16లో మీరు చదువుకునేటప్పుడు మన అందరికీ చిన్న ఫోన్లే ఉండేవి. అందులో మీరు ఇంగ్లీష్ మీడియంలో మీరు చదువుకొని రావడము, తెలుగు టర్మినాలజీ లేకపోవడము, మేము చెప్పిన తెలుగుని మళ్ళీ ఇంగ్లీష్‌లో ట్రాన్స్లేట్ చేసుకోవడము నిజంగా చాలా అంటే చాలా అది మీరు పడ్డ కష్టాలు నేను పర్సనల్‌గా చూసేది. మీరు ఒక్కొక్క డౌట్ ప్రతిదీ ఇన్‌స్క్రిప్షన్సా, శాసనాలా, ఎడిక్ట్సా ఇవన్నీ అడిగితే నేను కూడా కొన్ని సందర్భాల్లో సెర్చ్ చేసుకొని చెప్పాల్సొచ్చింది. మళ్ళీ మీ తోటి ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత, మళ్ళీ ఉద్యోగంకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ప్రతి ఒక్కరు దాదాపు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ 15, 16 బ్యాచ్ నుండి ఇప్పటికి 25 వరకు కొన్ని వందల మంది, వందల ఉద్యోగాలు సాధించింది మేడం. దాంట్లో కూడా మీరు ఇన్స్పిరేషన్‌గా ఉన్నారు. అయితే మేడం మరి ప్రత్యేకంగా
ఈరోజు మన వ్యూవర్స్ అంటే కెమిస్ట్రీ విభాగమే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, జూనియర్ లెక్చరర్ సాధించాలి అనుకుంటే మరి మీ దగ్గర మీ దాంట్లో సైకాలజీ కూడా ఉంటుంది కదా? సైకాలజీ, తత్వశాస్త్రము, ఫిలాసఫీ. గురుకులంలో జిఎల్ కావాలి అంటే మనకి సైకాలజీ మెథడాలజీ అడుగుతారు, బట్ జనరల్ జేఎల్కి సైకాలజీ ఏం అవసరం లేదు. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 ప్యూర్లీ సబ్జెక్ట్. బీఎడ్తో సంబంధం లేదు, బీఎడ్ లేకపోయినా జనరల్ జేఎల్ క్రాక్ చేయొచ్చు. ఓకే మేడం, మరి ఈ కెమిస్ట్రీ కోసం మీరు అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ బుక్స్ సరిపోతాయి అనుకోవచ్చా, లేదంటే మీరు పీజీలో చదివిన బుక్స్ కూడా మీరు రిఫర్ చేసుకున్నారా? పీజీ వరకు చదివితే బెటర్, ఎందుకంటే ఎగ్జామ్ మనం ఇస్తున్నాము అని అంటే ఇప్పుడు మనము ఒక రూల్ ఎట్లా ఉంటుందంటే మనం ఏ క్లాస్కి అయితే టీచ్ చేస్తున్నామో 2 లెవెల్స్ హయ్యర్గా మనకి నాలెడ్జ్ ఉండడం అవసరం అనమాట. ఇంటర్మీడియట్కి మనం టీచ్ చేస్తున్నాము అంటే నెక్స్ట్ హయ్యర్ లెవెల్ డిగ్రీ, ఆ పైన పీజీ, ఆ లెవెల్ నాలెడ్జ్ ఉంటేనే మనం వాళ్ళకి టీచ్ చేయగలుగుతాం. సో ఆ రూల్ ప్రకారము నాలెడ్జ్ అంత అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్ కూడా పీజీ లెవెల్లో ఉంటుందని చెప్పాలి. పీజీ లెవెల్ వరకు ప్రిపేర్ కావడం చాలా అవసరం అని చెప్పాలి. మేడం, మరి తెలుగు అకాడమీ వాళ్ళు మీకు సంబంధించిన బుక్స్ ఏమైనా రిలీజ్ చేశారా ప్రత్యేకంగా కెమిస్ట్రీ విభాగంలో? అంటే ఫిజికల్ సైన్స్ మెథడాలజీ బుక్ అనేది ఒకటి నేను చూశాను అప్పుడు గురుకుల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ జనరల్ స్టడీస్కి అయితే చాలా బుక్స్ ఉన్నాయి అకాడమీలో. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, తెలంగాణ జియోగ్రఫీ, ఎకానమీ, అవన్నీ కూడా అకాడమీలో మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఓకే మేడం, కానీ గురుకులాలలో జాబ్ చేస్తూ మళ్ళీ ఇక్కడ రావడం అంటే నిజంగా గురుకుల ఎగ్జామ్ అంటే ఇంకా ప్రొద్దు నుంచి వ్యవసాయదారుడైనా ఒక్కోసారి ఎండాకాలం ఖాళీగా ఉంటారేమో, కానీ అంటే తక్కువ సందర్భాల్లో వ్యవసాయదారులే వాళ్ళు చేసినంత శ్రమ మనం చేయం. కానీ మీది కూడా అమ్మ అసలు విమెనా మెనా అని చూడకుండా మీ దాంట్లో కంటిన్యూగా డ్యూటీలు ఉంటాయి, నైట్ డ్యూటీస్ కూడా అమ్మో చాలా ఉంటాయి. అట్లాంటి సందర్భంలో కూడా మీరు లీవ్ పెట్టాల్సిన పరిస్థితి లేకుండా స్వతహాగానే చదువుకొని సాధించడము నిజంగా చాలా 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 గ్రేట్ అండి. మళ్ళీ అయితే మీరు ఎప్పుడు సమయం దొరికేది మేడం? కెమిస్ట్రీ అయితే మీకు ఇప్పుడంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసినా మళ్ళీ మీరు టాప్ ఉంటారు. అయితే మరి జనరల్ స్టడీస్ కోసం ఇంత రివిజన్, మరి కరెంట్ అఫైర్స్ చదవడము? అవును, యాక్చువల్లీ సబ్జెక్ట్ అయితే నేను చదవలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంటర్మీడియట్ పిల్లలకి టీచ్ చేస్తున్నాను కాబట్టి దానికి ఎక్కువ రివిజన్ అవసరం రాలేదు. కానీ జనరల్ స్టడీస్ అంటే మన కరెంట్ అఫైర్స్, అటు స్టాటిక్ నాలెడ్జ్ అయితే మనకు ఉంది చదివింది, బట్ ఈ కంటెంపరీగా మారే ఇష్యూస్ అప్డేట్ చేసుకోవడానికి కరెంట్ అఫైర్స్ చూసుకోవడము. ఇప్పుడు మన వాట్సాప్ లక్ష్మీ నరసింహ వాట్సాప్ గ్రూప్లో లింక్స్ రావడము, ప్రతిదీ చాలా డీటెయిల్గా వాళ్ళు పెట్టడం జరిగింది. అంటే అది అంతా అప్డేట్ చేసుకోవడానికి అది చాలా యూస్ఫుల్గా అనిపించింది నాకు. మేడం, మన గ్రూప్లో ప్రతి ఒక్క ఫ్యాకల్టీలు యాడ్ చేయడం జరిగింది. వాళ్ళని ప్రతి ఒక్కరు డైలీ అప్డేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి కేవలం నాదే చెప్పాలని నాకు ఎప్పుడు ఉండదు, ఎందుకంటే మన ప్రతి ఒక్క ఫ్యాకల్టీది షార్ట్ వీడియోస్ కావచ్చు, 10 minutes వీడియోస్. నిజంగా సార్లందరికీ కూడా థ్యాంక్ యూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున. మరి అప్పుడు నుంచి ప్రతి ఒక్కరు మిమ్మల్ని గుర్తు చేస్తున్నారు, మన శైలేష్ సార్, గంగాధర్ సార్, మళ్ళీ రమేష్ సార్ కావచ్చు, మరి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఢిల్లీ నుండి, హైదరాబాద్ నుండి వచ్చి బోధించిన ఫ్యాకల్టీ ఇంత దూరం వచ్చి ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లో చూసి చాలా కంగ్రాచులేషన్స్ మేడంకి చెప్పండి అన్నారు. అయితే మేడం, మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా మీరు షార్ట్ నోట్స్ ఏమన్నా రాసుకునే వాళ్ళ? అవును, షార్ట్ నోట్స్ రాసుకునేదాన్ని, ఎందుకంటే ఎక్కువ టర్మినాలజీ తెలుగులోనే ఉంటుంది మనకి. 2016లో Group 2 ఎగ్జామ్ ఇచ్చిన తర్వాతనే అకాడమీ బుక్స్ ఇంగ్లీష్లో వచ్చినాయి యాక్చువల్గా. అప్పటి వరకు తెలుగులోనే ఉన్నాయి. ఇట్ వాజ్ రియలీ టఫ్, ఎందుకంటే చిన్నప్పటి ఇంగ్లీష్ మీడియంలో చదివి ఆ తెలుగులో అర్థం చేసుకోవడం కష్టంగా ఉండే. బట్ ఐ థ్యాంక్ ఆల్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, వాళ్ళ హెల్ప్ చాలా నాకు విలువైంది. అండ్ ఇప్పుడు కూడా ఏ కరెంట్ అఫైర్స్ చూసినా, ఏది మనం చదివినా మనకు అర్థమయ్యే స్టైల్లో అది సింపుల్గా రాసుకుంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ ద బ్రెయిన్ టు క్యాచ్ అనమాట. అంటే సింపుల్ టు, మేము టీచింగ్లో ఎట్లా చేస్తామంటే వి గో ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్. సింపుల్ మెథడ్స్ ఉంటే కాంప్లెక్స్ మెథడ్స్కి స్టూడెంట్ని తీసుకెళ్తాం నెమ్మదిగా. సో ఇట్ రియలీ వర్క్స్ ఫర్ ద ఆస్పిరెంట్ ఆల్సో. ఆస్పిరెంట్స్ కూడా సింపుల్గా నేర్చుకునే విధానం ఏదన్నా మనం కనిపెట్టుకుంటే అది బెటర్. సో అంత కాంప్లికేటెడ్ నోట్స్ని మనం సింపుల్గా షార్ట్కట్లో రాసుకొని సొంత నోట్స్లో మనకు అర్థమయ్యే, ముఖ్యంగా ఫిగరేటివ్గా మనం సింబలిక్గా రాసుకుంటే ఇంకా బెటర్. సో అది కూడా మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే మేడం, అయితే
మళ్ళీ మీరు కలర్ పెన్స్తోని అండర్లైన్ చేస్తారు, రెడ్ పెన్‌తోని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మన మైండ్ యొక్క లాంగ్వేజ్, మీరు సైకాలజీని బుక్స్ చదువుతా ఉంటారు. అట్లాంటి పీడిఎఫ్‌లు నాకు గూడా బ్రదర్ అని చెప్పేసి మీరు నాకు పంపిస్తా ఉంటారు. అయితే పిల్లలకు స్కెచ్ పెన్స్ ఏవి వాడాలి, అండర్లైన్ చేయాలి, ఇట్లాంటివన్నీ చదివిందే చదవడం ఎలా చదవాలి ఒక్కసారి చెప్పండి దయచేసి? అవును. నేను అప్పుడు గ్రూప్ 2కి ప్రిపేర్ అయినప్పుడు 'ద మైండ్ మ్యాపింగ్' అని ఒక బుక్ చదివిన. టోనీ బుజాన్ అనే ఒక ఆథర్. అక్కడ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, మన బ్రెయిన్‌కి కూడా ఇట్ నీడ్స్ రిఫ్రెష్‌మెంట్ అనమాట, ఎంటర్‌టైన్‌మెంట్. ఒకే రకంగా మన బ్రెయిన్ ఉంటే అది తీసుకోదు. దానికి కూడా బోర్ కొట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి టు మేక్ ఇట్ కలర్ఫుల్, మనం బుక్స్ చదివేటప్పుడు హైలైట్ చేయడము, చిన్న చిన్న ఎమోజీస్ లాగా ఏమన్నా పక్కకు డ్రా చేసుకోవడము, అట్లా చేస్తే మనకి బ్రెయిన్కి చాలా ఈజీగా అది క్యాప్చర్ అయ్యి ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉంటుంది. అందుకని నేను ప్రతిదీ హెడ్డింగ్ని, ప్రతి నోట్స్ని కలర్ఫుల్గా మంచిగా హైలైట్ చేసుకునేదాన్ని. సో ఆ కలర్ కూడా మనం ఏ పాయింట్ ఏ కలర్తో హైలైట్ చేసుకోని అంతా ఇక్కడ ఇమేజ్ అనేది మనకి తయారైపోతుంది. సో ఖచ్చితంగా నేను స్టూడెంట్స్కి, ఆస్పిరెంట్స్కి అదే చెప్తున్నా. ఎందుకంటే మనం ఒక్కసారి డీటెయిల్గా చదువుకొని హైలైట్ చేసి పెట్టుకుంటే సెకండ్ టైం అప్పుడు రివిజన్ అప్పుడు మనం ఆ జస్ట్ హైలైట్స్ మాత్రం చూసుకొని మనము మళ్ళీ మన బ్రెయిన్లో ఆ ఇమేజ్ అనేది తయారు కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రిపీటెడ్లీ రివిజన్ ప్యాటర్న్స్ కూడా మనం ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి ప్యాటర్న్, ఎవ్రీ వీక్లీ ప్యాటర్న్, 3 మంత్స్కి ఒక ప్యాటర్న్, ఆ ప్యాటర్న్లో మనం అదే రివైజ్ చేస్తూ ఉంటే హైలైటెడ్ పార్ట్ అనేది మన బ్రెయిన్లో అట్లా ఇమేజ్ క్యాప్చర్ అయిపోతుంది. సో ఖచ్చితంగా హైలైటింగ్, మళ్ళీ కొంచెం సైడ్కి నోట్స్ రాసుకోవడం అదంతా కూడా చాలా హెల్ప్ఫుల్లే. ఓకే మేడం. అయితే నిజంగా మీకు డాక్టర్ అవుతా అనుకున్నారు, కానీ మీ నాన్న కోసం మీరు ఇటువైపు ప్రభుత్వ ఉద్యోగం వైపు రావడం జరిగింది. మన గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాశారు. అయితే నెక్స్ట్ మీరు ఇంకా మళ్ళీ చదవాలనుకుంటున్నారా అవకాశం ఉంటే? అవును, అవకాశం ఉంటే సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నాన్న తహసీల్దారు, ఆయన నన్ను కూడా ఆ పొజిషన్లో ఉండాలని కోరుకున్నారు. సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2016లో ఎగ్జామ్ రాయడం జరిగింది. అది ఇంటర్వ్యూ వరకు వెళ్ళినాను. నాన్నగారు చాలా సంతోషించారు. బట్ అది బ్యాడ్ లక్, అక్కడ ఇంటర్వ్యూలో మిస్ అయిపోయింది. ఇప్పుడు నాన్నగారు లేరు, చనిపోయి 4 ఇయర్స్ అవుతుంది. కానీ ఆయన ఆశయం మాత్రము ఉంది, ఆశయం ఏం చనిపోలేదు. ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి, ఆయన బెస్ట్ విషెస్ కూడా నాతోనే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ జాబు నాకు వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని నేను నమ్ముతున్నా. సో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి నేను నా విద్యార్థులకి న్యాయం చేసి తర్వాత నాకేమన్నా సమయం కొంచెం ఏమన్నా వీలైతే సమయం ఉంటే నేను ఖచ్చితంగా మళ్ళీ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని. ఎందుకంటే మీకు అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఎందుకంటే మన స్టూడెంట్సే చెప్తారు, మీతో పాటు అక్కడ లక్షట్పేట గురుకులంలో కావచ్చు, ఇక్కడ ఆదిలాబాద్లో ఇచ్చోడాలో మీరు వెళ్ళిన తర్వాత నిజంగా స్కూల్లో పిల్లల్ని ఒక డిసిప్లిన్ మోడ్లో తీసుకొచ్చి సిస్టమేటిక్గా మొత్తం స్కూల్ యొక్క రూపురేఖల్ని మార్చారని చెప్పేసి మొన్న ఇటీవల ఉద్యోగం సాధించిన వాళ్ళు కూడా చెప్పారు మేడం వల్ల అని చెప్పేసి. కానీ మనం ఒకేసారి సొసైటీలో త్వరగా మార్పు తీసుకురావాలనుకుంటే కొన్ని శక్తులు ఆపుతాయి కూడా. అయినా పర్వాలేదు మీరు, ఎందుకంటే ఇవన్నీ మీకు నెక్స్ట్ గ్రూప్ 1 ఉద్యోగం సాధించిన తర్వాత ఇట్లాంటి ఇంకా హర్డిల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమే మీకు ఈ అనుభవం అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను. నిజంగా మీరు, ఎందుకంటే స్త్రీలు మనోధైర్యంతో రాత్రింబగళ్ళు గురుకులాల్లో ఉద్యోగాలు చేయడమే పెద్ద టఫ్ టాస్క్. అట్లాంటిది ఇంకా అనేక రకాలైన ఒత్తిడిలో కూడా ఉంటాయి. విద్యార్థుల్ని హ్యాండిల్ చేయాలంటే ఇట్స్ నాట్ వెరీ ఈజీ టాస్క్ అండి. నిజంగా చాలా గ్రేట్. కానీ గురుకులాలలో మేడం మీలాంటి వాళ్ళు ఎందరిని చూస్తున్నాను నేనంటే, అందరూ ఇప్పుడు ఎగ్జామ్ పెట్టి వచ్చిన తర్వాత వచ్చిన అందరు టాపర్స్ ఉన్నారు. వాళ్ళందరూ గురుకుల వ్యవస్థని సద్వినియోగం చేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. గురుకుల వ్యవస్థ ఎలా ఉందండి మేడం, అంటే ఓకేనా? గురుకుల వ్యవస్థ చాలా మంచి ఇనిషియేటివ్ అని చెప్పాలి. ఎందుకంటే నిజంగా పేద విద్యార్థులు చాలామంది ఉన్నారు, ముఖ్యంగా రిమోట్ ఏరియాస్ నుండి ఉన్నారు. వాళ్ళకి నేను ఎలక్షన్ డ్యూటీ చేసినప్పుడు చాలా మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళడం జరిగింది. నేను చాలా ఎంజాయ్ చేసిన ట్రిప్. ఎందుకంటే అంత లోపలికి వెళ్ళడం ఎవరికి ఇష్టం ఉండదు. నేను ఎందుకు ఎంజాయ్ చేసిన అంటే అక్కడ వాళ్ళ ఫెసిలిటీస్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉందో చూసే ఛాన్స్ నాకు దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సో ఖచ్చితంగా వాళ్ళకి మినిమం బేసిక్ నీడ్స్ కూడా లేవు అక్కడ, ఎడ్యుకేషన్ అన్న మాట కూడా లేదు. సో అలాంటిది పేద విద్యార్థులకి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్, వాళ్ళకి చాలా సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది. బుక్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్, బెడ్షీట్స్, కార్పెట్స్, బిల్డింగ్స్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచి బిల్డింగ్స్,
మంచి వెల్ ఎక్స్పీరియన్స్డ్ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ని ఎగ్జామ్ పెట్టుకొని వాళ్ళు ఎన్నుకొని చేయాలని ప్రభుత్వం చూస్తుంది. చాలా మంచి ఇనిషియేటివ్ అనే చెప్పాలి. కాకపోతే ఇది జస్ట్ ఒక ప్రిన్సిపల్ ఒక టీచరో చేస్తే అవ్వదు. మనకి పేరెంట్స్ కోఆపరేషన్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి ఇంక్లూడింగ్ పొలిటికల్ లీడర్స్ కావచ్చు, హైయర్ ఆఫీషియల్స్ కావచ్చు, అందరూ కూడా మనకి సహకరిస్తే ఖచ్చితంగా గురుకులాలు అనేది పిల్లలకి ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఓకే మేడం. అయితే నెక్స్ట్ మీరు అంటే విద్యార్థులకు ఇప్పుడు ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళకు జాబ్ చేస్తూ కూడా చదువుకోవచ్చా, చదువుకుంటే ఎలా చదువుకోవాలని అట్లీస్ట్ ఒక వీడియోలోనే చెప్పడం కుదరదు, ఒక ఇంటర్వ్యూలోనే ఒక 2-3 కొంచెం సూచనలు ఇవ్వండి. అవునండి, ఖచ్చితంగా జాబ్ చేస్తూ ప్రిపేర్ కావచ్చు, జాబ్ కొట్టొచ్చనే నేనే నిదర్శనం. ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ ఆ గురుకుల చాలా స్ట్రెస్ఫుల్ జాబ్లో నేను జాబ్ చేస్తూ కూడా నేను ఈ విజయం సాధించగలిగిన. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిటర్మినేషన్ అనేది ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఎందుకంటే యూ క్యాన్ క్రియేట్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ ఏమి లేనప్పటికీ మీ లైఫ్ ఒక జీరో లాగా శూన్యంలా ఉన్నప్పటికీ కూడా ఒక ప్రపంచాన్ని మీరు క్రియేట్ చేయొచ్చు శూన్యంలో నుండి. అది నేను నమ్ముతా ఖచ్చితంగా. రియల్లీ వెరీ నైస్ కొటేషన్ మేడం. కాబట్టి దానికి మనకు డిటర్మినేషన్ అవసరము, సాక్రిఫైస్ కూడా అవసరమే. ఎందుకంటే లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. మనం కంఫర్ట్ జోన్లో ఉంటే మాత్రం సాధ్యం కాదని చెప్పాలి. కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి మనం ఒక స్టాండ్ తీసుకొని ఖచ్చితంగా నేను చెయ్యాలి, ఇది నాకు ఎందుకు అవసరం, నా ఫ్యామిలీకా నా పర్సనల్ లైఫ్కా అనేది ఒకటి క్లారిటీ తెచ్చుకుంటే ఒక ప్రాపర్ టైం టేబుల్, ప్రాపర్ ప్లానింగ్, తర్వాత సోషల్ మీడియాని మనము జస్ట్ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే వాడుకుంటూ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎంటర్టైన్మెంట్ కోసం వేరే చాటింగ్ అట్లా అన్నిటికీ దూరంగా ఉంటే మంచి ప్లానింగ్తోని ఖచ్చితంగా సాధ్యమవుతుందని నేను నమ్మకంగా చెప్తున్నాను. ఓకే మేడం. ఇంకా అయితే మీ బాబు వీళ్ళందరినీ కూడా సార్ చూసుకోవడము ఒకవైపు, ఎందుకంటే అంత దూరం అక్కడ లక్షట్పేటలో ఇచ్చోడలో ఉన్నప్పుడు కుదరకపోవడం వల్ల సార్ సహకారం అనేది చాలా ఉంది. అయితే ఇంకా పిల్లల్ని చూస్తూ కూడా వాళ్ళందరికీ సెట్ చేసుకుంటూ వాళ్ళందరికీ ఇటు మీరు కూడా మీ పిల్లలు కూడా విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఇటువైపు ఇన్ని బ్యాలెన్స్ చేయడం అంటే చాలా చాలా టఫ్ టాస్క్. అయినా కానీ మీరు సాధించారు. ఇంకా భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని, మళ్ళీ మన ఇన్స్టిట్యూట్కే, నా స్వార్థం ఏంటంటే మన ఇన్స్టిట్యూట్కే మీ నుండి గ్రూప్ 1 ఉద్యోగం, అది కూడా మహిళల విభాగంలో టాప్ మరియు స్టేట్ ఫస్ట్ వస్తే ఇంకా నాకు చాలా హ్యాపీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.